హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు పాలపూరి అని కొత్త రెసిపీ చేసి చూపిస్తున్నానండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు. ఆ తర్వాత మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను. దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే, ఇలా గోధుమ పిండి ఉంది కదా, ఇలా బాగా మెత్తగా కలుపుకొని పెట్టుకోవాలండి. నేను ఆల్రెడీ కలిపేసి పెట్టుకున్నాను. ఇది 1 గంట సేపు నానితే చాలు. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలో చెప్తాను. ఇందులోకి గసగసాలు ఉన్నాయి కదండి, అవి 1 టీ స్పూన్స్, ఒక పెద్ద టీ స్పూన్ అన్నీ ఇలా చూడండి, ఇలా తీసుకోవాలి. వీటిని దోరగా అంటే జస్ట్ కలర్ మారేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేయించకూడదండి, గసాలు టేస్ట్ మారిపోతాయి. కొద్దిగా బ్రౌన్ కలర్ వస్తాయి ఇవి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. చూసారా, జస్ట్ కలర్ మారాలి, ఇలా వేయించుకుంటే సరిపోతుంది. వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇలా ఆల్రెడీ నానబెట్టుకున్నానని ఒక 5 బాదం పప్పులు, ఒక 6-7 జీడిపప్పులను నానబెట్టుకొని ఇందులో వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా ఇలాచి పౌడర్ నేను ఆల్రెడీ పొడి చేసి పెట్టుకున్నానండి. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే ఇలా మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలండి జార్లోకి వేసుకోవాలి. నేను ఎండు కొబ్బరి ముక్కలు తీసుకుంటున్నానండి. మనకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కోకోనట్ మిల్క్ అనేది అవైలబుల్ ఉన్నాయి కాబట్టి కొంతమంది అవి కూడా వాడుకోవచ్చు. అప్పట్లో అన్నీ మనకు అందుబాటులో లేవు కాబట్టి ఇంట్లోనే ఇలా పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరిని కానీ మిక్సీలో వేసి వీటి నుంచి పాలు తీసుకోవాలండి. కొబ్బరి పాలు ఒకసారికి పాలు రావు, 2-3 సార్లు మీకు బాగా మెత్తగా గ్రైండ్ చేస్తే పాలు అనేటివి బాగా మనకు వస్తాయి. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. చూసారా, ఇలా కొబ్బరి పాలను గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు ఉడగట్టుకుందాం. చూసారా, గ్రైండ్ చేయగా ఇది మనకు పిప్పి మిగిలింది కదండి. దీన్ని మళ్ళీ రెండోసారి కూడా వేసుకుంటే మళ్ళీ ఇంకా కొంచెం పాలు తీయచ్చు. ఫస్ట్ టైం మిక్సీ పట్టింటే ఇలా పాలు రెడీ అయ్యాయి. చూసారా, ఇలా రెండోసారి కూడా మిక్స్ చేసుకొని పాలు వడగడుతున్నాను. ఇప్పుడు మనం ఇలా గిన్నె తీసుకునేసి ఇందులో ఒక కప్పు బెల్లం అండి. 1 కప్పు బెల్లానికి ఇవన్నీ వీటికి సరిపోతుంది. కొంచెం తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువగా వేసుకోవచ్చు.
పండుగలప్పుడు ఓలిగా చేసుకుంటుంటాం కదా, కొంతమంది పోలీలను కూడా అంటారు. వాటి బదులు కూడా ఇవి చేసుకోవచ్చండి, త్వరగా కూడా అయిపోతాయి. ఇలా చూసారా, ఒక కప్పు బెల్లము పొడి చేసి పెట్టుకున్నాను, ఇందులోకి వేస్తున్నాను. దీంట్లో కొద్దిగా వాటర్ పోసి ఒక గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుందండి. ఆలోపు సైడ్ పూరీలు వేయించుకోవడానికి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. బెల్లము జస్ట్ కరిగితే సరిపోతుందండి, ఎక్కువగా మరగాల్సిన అవసరము, పాకం రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కొబ్బరి పాలు మనం అది పేస్ట్ అవన్నీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో కలిసినప్పుడు ఎలాగో చిక్కబడుతుంది బాగా, అప్పుడు ఉడికిస్తే సరిపోతుంది. జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉంచాలండి. ఇప్పుడు పూరీలు వేయించడానికి ఆయిల్ వేస్తున్నానండి. నా సంక్రాంతి పిండి వంటల్లో ఇది రెండో రెసిపీ అండి. చూసారా, బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పాలు, అలాగే మనము గసాలు, డ్రై ఫ్రూట్స్ అవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ లాగా, అది కూడా యాడ్ చేస్తున్నానండి. ఇది యాడ్ చేయడం వల్ల కొద్దిగా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా గసాలి యాలకుల పౌడర్ వేస్తున్నాను. ఆల్రెడీ యాడ్ చేశాను, కొద్దిగా వేస్తే బాగుంటుందని యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా చిక్కపడేదాకా కలుపుతూ ఉండాలి. ఇది ఉడికేలోపు మనము పూరీలు వేయించుకోవడానికి పూరీలు ఒత్తి పెట్టుకుందామండి. చూసారా, ఇలా పూరీలు ఒత్తి పెట్టుకుంటున్నాను.
పాలపోలీల్లోకి లిక్విడ్ తయారైందండి. ఇప్పుడు పూరీలు వేయించుకుందాము. పూరీలు మరి ఎక్కువగా వేగనవసరం లేదండి. కొంతమంది ఈ పూరీలని మైదా పిండి యూజ్ చేసి కూడా వేస్తారు. కొంతమంది అనంతపురం డిస్ట్రిక్ట్ సైడ్ అయితే వీటికి ఓలగ పిండి అని దొరుకుతుందండి సపరేట్గా షాపుల్లో. దాన్ని యూజ్ చేస్తారు పూరీలు చేయడానికి. నేను మాత్రం గోధుమ పిండినే వాడాను. చూడండి పూరీలు చక్కగా వచ్చాయి. చూసారా, ఇలా పూలు రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటిని పూరీల్ని ఇలా ఇందులోకి వేసి ఇలా ఈ లిక్విడ్లో ముంచాక బాగా మునిగేంత వరకు ఇలా ఉంచేసి చూసారా, ఇలా ముంచి తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవి ఎవరికైనా సర్వ్ చేసే ముందే ఇలా ముంచి తీయాలండి. లేకపోతే అందులో ఉన్న పాకము సరిగ్గా అంటుకోకుండా విడివిడిగా అయిపోతుంది. నేను ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి ఇందులో ఇలా ముంచి పక్కన తీస్తున్నాను. ఈ పూరీలకు పొంగాల్సిన అవసరం లేదండి, మామూలుగా వచ్చినా సరిపోతుంది. లేదా ప్లేట్లో ఫస్ట్ పూరీలు వేసిన తర్వాత ఈ లిక్విడ్ని ప్లేట్లోనే ఒక గరిటెతో దాని మీద వేసుకోవచ్చు. ఇలా జస్ట్ ముంచి తీస్తే చాలండి, ఎక్కువసేపు నానని కూడా అవసరం లేదు. ఆల్రెడీ ఇది వేడిగానే ఉంది కాబట్టి తొందరగానే ఈ లిక్విడ్ అంతా పట్టుకుంటుంది. చూసారా, ఇలా
ఒకవేళ మనకు దానికి లిక్విడ్ సరిగ్గా పట్టుకోలేదు ఇంకా కావాలనుకుంటే పైనుంచి కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా తయారు చేశాను. వేడి వేడి పాల పోలీలు రెడీ అండి. మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీకు సాకల్యవల్లి వీడియోస్ అని యూట్యూబ్లో ప్రెస్ చేస్తే కనిపిస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.